ఆపాలి మీరు అదే బాబు సార్ ఫిజికల్ డైరెక్టర్ అంటే డిసిప్లిన్ అని అర్థం. మీరు అట్లా అనిస్తే నేను ఏం చేయట్లేదు. సైలెన్స్ ప్లీజ్ సైలెన్స్. కళాశాల కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గౌరవనీయులు పెద్దలు ప్రిన్సిపల్ గారికి సహా ఉపన్యాసక బృందము, నా ప్రియమైన విద్యార్థులు, భారతదేశము జనాభాలోనే రెండవ అత్యంత పెద్ద దేశము, మిగిలిన వాటిలో తక్కువ చాలామంది అనుకుంటారు. అది పొరపాటు. 2 సంఘటనలు చెప్తాను నేను, భారతదేశం ఎంతది గొప్పది అని చెప్పడానికి. ఒకటి, కోవిడ్ వచ్చినప్పుడు ప్రపంచమంతా భయభ్రాంతులకు గురైన సమయం. అలాంటి సమయంలో కోట్లాది మంది ప్రజలున్న దాంట్లో ఇక్కడ ఎంతమంది చనిపోతారో అని భయపడ్డారు. కానీ అద్భుతమైనటువంటి లీడర్షిప్, చక్కటి ప్రణాళిక వల్ల ప్రపంచంలోనే అతి తక్కువ మంది చనిపోయినటువంటి దేశం భారతదేశం. ఇది మన దేశం సాధించినటువంటి ఘన విజయం. ఇక రెండవది, మొన్ననే జరిగినటువంటి సంఘటన చూడండి. నిజమైన నాయకత్వం మాటల్లో ఉండదు, చేతల్లో ఉంటుంది. మన నాయకత్వం చూడండి. మొన్ననే జరిగినటువంటి సంఘటన, ఆపరేషన్ సింధూర్ ద్వారా మరి శత్రువులు పీచమణచి భారతదేశం ఎంత గొప్పదనేటువంటిది ప్రపంచానికి మొత్తము చాటి చెప్పినటువంటి నాయకత్వం, అద్భుతమైన నాయకత్వం. అర్థమైందే. కాబట్టి కేవలం 2 రోజుల్లోన మరి ప్రపంచంలోనే ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమాన్ని అద్భుతమైన రీతిలో మన ప్రధానమంత్రి గారు నిర్వహించడం జరిగింది. ప్రపంచంలో ఒక్క దేశం కూడా మనకు వ్యతిరేకంగా కాలేదు, అన్ని దేశాలు సపోర్ట్ చేసినాయి. 2 రోజుల్లో మరి పాకిస్తాన్ పీచమణచడం జరిగింది. దట్ ఈజ్ ఇండియా, దట్ ఈజ్ అవర్ గ్రేట్నెస్. అలాగే మరి మన కళాశాలలో కూడా చూస్తున్నాం మనం. ఇప్పుడు మనం అంకిత భావంగా ఉండాలి, డిసిప్లిన్గా ఉండాలి. చాలామంది చెప్పారు, గొప్ప నాయకుల గురించి చెప్పారు. ఎక్కడో అవసరం లేదు, మీరు కాలేజీలోనే చూడవచ్చు. ఇక్కడ వచ్చినటువంటి కొత్త ప్రిన్సిపల్ మీ ముందు కనిపిస్తున్నాడు. సారు అంకిత భావం చూడండి. మొట్టమొదటి మీటింగ్లోనే చెప్పాడు సార్ మాకు, అందరూ మనము మరి ప్రతి ఒక్కరం కూడా ఇక్కడ సర్వీస్ చేయాలి, సర్వీస్ ఆలోచన ఉండాలి. విద్యార్థుల కోసమే మనం ఉన్నది, విద్యార్థులకి సేవ చేయాలి అని చెప్పి. నేను నా యొక్క ఉద్యోగ జీవితంలో ఎంతోమంది ప్రిన్సిపాల్స్ని చూశాను, కానీ మొదటి సమావేశంలోనే ఇంత చక్కగా కర్తవ్యాన్ని బోధించిన ప్రిన్సిపాల్ సార్ని చూస్తున్నాను నేను. ఇంకోటి, వృత్తి పట్ల అంకిత భావం ఉండాలి, అంకిత భావం అనేది ఉండాలి. మీరేం చేస్తారు? ప్రేయర్కు ఈడ ఉన్న మస్తిపూరు, ఈడ ఉన్నటువంటి ఏది మన కానపురము, సింగంపేట, చిన్న చిన్న గ్రామాల్లో వచ్చేవాళ్ళు నడుచుకుంటూ వస్తే రావచ్చు ప్రేయర్. కానీ రోజు 15 నిమిషాలు 20 నిమిషాలు లేట్ వస్తారు. కానీ సార్ ఉండేది అచ్చంపేట, వనపర్తి దాటి మళ్ళీ 1.5 గంటల ప్రయాణం చేయాలి. కానీ మీరు అద్దరు చేసిందో లేదో, అందరికంటే ముందే సార్ వస్తున్నారు. ఎక్కడ అచ్చంపేట, ఎక్కడ ఆత్మకుడు, ఒక్కసారి ఆలోచన చేయాలి. అంటే వృత్తి పట్ల అంకిత భావం, నేను సేవ చేయాలి, వ్యవస్థను కాపాడాలి, వ్యవస్థను బాగు చేయాలని అంకిత భావం ఉండాలి. ఇంకోటి, క్యాప్టెన్ లీడర్ బాగుంటే టీం ఆటోమేటిక్గా బాగుంటుంది. మన ధోని ఉన్నారంటే బ్రహ్మాండంగా అనేక కప్పులు గెలుచుకున్నాయి. ఎలా అంటే మిస్టర్ కూల్ ధోని. దానివల్ల చక్కటి కార్యక్రమాలు జరిగినాయి, బ్రహ్మాండమైన విజయాలు సాధించాం. అలాగే మన ప్రిన్సిపల్ సార్ కూడా మంచి క్యాప్టెన్, మంచి లీడర్ మన కాలేజీకి రావడం వల్ల ఇప్పుడు కాలేజీ ఇంతకుముందు కంటే ఇప్పటికీ చాలా తేడా. మీరు గమనించడం లేదు కానీ మేమైతే గమనిస్తున్నాం. మరి ఇంతకుముందు క్లాసుల పర్యవేక్షణ అది ఎట్లా ఉండదు మీకు తెలుసు. కానీ సారు ప్రతి మార్నింగ్ ఫస్ట్ పీరియడ్ నుంచి లాస్ట్ 4 o'clock వరకు మరి సార్ ప్రతి క్లాస్ అబ్జర్వ్ చేస్తున్నాడు. అంటే ఏంటి ఉద్దేశము? లెక్చరర్లు సరిగా పాఠాలు చెప్పాలి, విద్యార్థులు చక్కగా చదవాలి, కాలేజీకి మంచి పేరు రావాలి. నేను ఎంత దూరం వచ్చినా, ఎంత దూరం ప్రయాణం చేసినా నాకు పర్వాలేదు, వ్యవస్థ బాగుండాలి, విద్యార్థులు బాగుండాలి, మన కళాశాలకు మంచి పేరు తేవాలి. కాబట్టి ఇంతకుముందు భారత్ సార్ చెప్పినట్లు మీరందరూ అంకిత భావంతో మరి ఖచ్చితంగా ఈ వచ్చే విద్యా సంవత్సరంలో యాన్యువల్గా మంచి మార్కులు తీసుకొని వచ్చి ప్రిన్సిపల్ గారికి, మాకు, మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొని రావాలి. సారు మీ పట్ల చాలా సపోర్ట్ ఉన్నారు సారు. అర్థమైందా?
ప్రతి శనివారం గేమ్స్ ప్రైవేట్ కాలేజీలో ఎక్కడ లేదు, ప్రతి శనివారం గేమ్స్ ఆడిపిస్తున్నాం. అన్ని రకాలుగా మీకు త్వరలోనే సారు వెల్కమ్ పార్టీ అవి కూడా ఏర్పాటు చేస్తా అని చెప్పిండు సారు. కాబట్టి అన్ని రకాలుగా సహకరిస్తున్న ప్రిన్సిపల్ గారికి మీరు యాన్యువల్లో మంచి రిజల్ట్ తెచ్చి తెలంగాణలోనే, వనపర్తిలోనే కాదు తెలంగాణలోనే బ్రహ్మాండమైన రిజల్ట్ తీసుకుని వచ్చి ప్రిన్సిపల్ గారికి బహుమతిని ఇవ్వాల్సిందిగా ప్రతి విద్యార్థిని పేరు పేరుగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.